హలో అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక మంచి హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ అనండి, లేదా పూల్ మకానా లడ్డు అనండి, ఏదైనా సరే ఒక మంచి హై ప్రోటీన్ స్వీట్ మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా సరే, లేదా కొంచెం నీరసంగా ఉండే, రక్తహీనత ఉండి, మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఇలా ఉండే వాళ్ళకు కూడా ఒక మంచి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి ఇది. ఇప్పుడు అందరూ డైటింగ్ ఎక్కువగా ఉంది కదండి, డైట్ చేస్తున్నారు అందరూ. వాళ్ళు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి లడ్డూ తిన్నారంటే అసలు వీక్నెస్ అనేదే ఉండదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మంచి ఆరోగ్యకరమైన ఒక దివ్య ఔషధం లాంటి ఈ హై ప్రోటీన్ లడ్డు అండి. మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందండి ఇది. మనకి ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఈ లడ్డు ఒకటి తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచి బలవర్ధకమైన పౌష్టికాహారం గల ఒక మంచి లడ్డు అండి. దీన్ని ఇవాళ మీకు నేను చేసి చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువ పదార్థాలే ఉంటాయి, కానీ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదండి. అందుకోసం నేను వీటన్నిటితో మీకు నేను ఎప్పుడు ఎవరు బహుశా ఈ పూల మకానాతో చేసి ఉండకపోవచ్చు, చేశారేమో నాకు తెలియదు. నేనైతే ఇవాళ మీకు నేను చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే నేను ప్రతిదీ కూడా ఈ కప్పు క్వాంటిటీతో తీసుకున్నానండి, ఈ కప్పు కొలతతో తీసుకున్నాను. అవి ఏంటంటే అవిసె గింజలు, కలోంజి, బాదం గింజలు, సారపలుకులు, సోయా సీడ్స్, బాదాం, పిస్తా, పూల్ మకానా. ఈ పూల్ మకానా మాత్రం ఈ క్వాంటిటీకి 3 తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే ఇవి 3 కప్పులు నేను ఇది తీసుకున్నాను. వీటన్నింటికి ఒక 1/2 కేజీ బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ వీటన్నింటినీ డ్రై ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వీటన్ని డ్రై ఫ్రై చేసుకుని ఆ తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలాంటి చక్కటి ప్రోటీన్ స్వీటు మీకు నేను వాళ్ళు చేసి చూపించబోతున్నానండి. కూడా సిమ్లోనే పెట్టి మనం డ్రై ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిగిలిన అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నానండి. అలాగే ఈ పూల్ మకానా కూడా సిమ్లో పెట్టుకుని మనం బాగా వీటి కూడా డ్రై ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా అన్నీ కూడా డ్రై ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కూడా తురిమేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటి మనం మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని డ్రై ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందామండి. అన్నీ వేసేసుకుని మనం మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాము. అన్నీ కలిపిలా మిక్సీ పట్టి పౌడర్లా చేసుకున్నానండి. ఒక 2 గరిటెలు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లము ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి, ఏదైనా లడ్డూల్లో కానీ దేనికన్నా వేసుకునేందుకు వీలుగా ఉంటుందని. ఇలా ఈ 1/2 కేజీ కన్నా ఎక్కువ చేసి పెట్టుకున్నాను, కానీ మీకు ఒక 1/2 కిలో అయితే ఈ స్వీట్కి సరిపోతుందని మీకు చూపించాను. బెల్లం అంతా ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా ఈ నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మాడకుండా మనం చక్కగా దోరగా వేగేట్లా వేయించుకోవాలండి. ఇలా మనం దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా పౌడర్లా ఉంటే పిల్లలు తినలేరు బెల్లం కలిపేసిన. అందరూ బెల్లం కలిపేస్తే మనకు ఉండల్లా అవుతాయి కదా. చక్కగా మన పిల్లలకి బాక్స్లో అయినా ఒక ఉండ పెట్టివ్వచ్చు, ఎలా తిన్నా బాగుంటుంది. దీన్ని ఇంకొక 5 మినిట్స్ మనం దోరగా వేయించేసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నానండి. బెల్లం కూడా వేసేస్తే ఈ వేడికి అది కరిగిపోతుంది. మనం లడ్డూ చేసుకోవటానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. అందుకని ఈ బెల్లం కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను ఏ కొలత అయితే ఇవన్నీ తీసుకున్నానో అదే కొలత కప్పుతోటి మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. అంటే మనకి ఉండ రావటానికి బాగుంటుంది. అదే కప్పు కొలత, అంతకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు, అన్నీ అవే కొలతలండి సేమ్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్లా అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనం వీటిని లడ్డూల్లా చుట్టుకుందామండి. లడ్డూలు చుట్టుకుందామండి. పూల్ మకానాతో చేసిన ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.